హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము గోంగూర చికెన్ చేసుకుందామా? సింపుల్గా ఈజీగా. అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దాము. నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం సాజీర వేసుకుందాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుందాం, సన్నగా కట్ చేసుకొని. ఈ ఉల్లిపాయలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, ఒక 2 అడ్డం కట్టిది. బయట మంచి వర్షము, ఇక్కడ గోంగూర చికెన్ వేడి వేడిగా కాంబినేషన్ ఎంత బాగుంటుంది కదా. ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అలానే పసుపు వేసుకుందాం, ఒక 1 టీ స్పూన్. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, అందుకనే అలా అయిపోయింది. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఎందుకంటే ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం మాడిపోతుంది కదా, కారం మాడిపోకుండా ఉండడానికి కలిపినాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్. వాష్ చేసి పెట్టుకున్నాను. మంచిగా ఇది చిన్నగా ఆకులన్నీ తీసుకొని నీట్గా ఇది కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూర మొత్తం ఇలా పెట్టేసుకుందాం. ఇది ఇంత ఉంది కదా ఆకు, కుక్ అయిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాల్లో మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఆకు మొత్తం ఇందులోకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకొని, ఇలా మనం చూసేది ఏం లేదు, జస్ట్ సాల్ట్ ఒకటి చెక్ చేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ అవనిద్దాం. కావాలంటే కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేద్దాం. అయితే ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా, చాలు ఇంతే. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇలా ఉడకనిచ్చి ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. అంతే, సింపుల్గా గోంగూర చికెన్ రెడీ.